చిత్రం కర్నూలు కోటలో పాగా వేయడానికి టీడీపీ పావులు కదుపుతోంది. వరుసగా 2 ఎన్నికల్లోనూ వైసీపీ గెలుచుకున్న కర్నూలు లోక్సభ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే వైసీపీ బాటలో నడుస్తూ బీసీకి టికెట్ ఇచ్చి గెలవటమా, గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి ఉన్న పలుకుబడిని వాడుకునేలా మళ్లీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వటమా అనేది తేల్చుకోవాల్సి వస్తోంది. కోట్ల కుటుంబాన్ని సంతృప్తి పరిచేలా డోన్లో సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మకు టికెట్ ఇచ్చి కర్నూలు లోక్సభకు వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయించటమా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సమస్య మీద 99 టీవీ ఫోకస్ చూడండి. ఆంధ్ర రాష్ట్రపు తొలి రాజధాని కర్నూలు నగరంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కర్నూలు లోక్సభ స్థానానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను నిర్ణయించడం మీద దృష్టి పెట్టాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంలో ముందుండగా టీడీపీ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. అందుకే కొండారెడ్డి బురుజు మీద ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార వైసీపీ తన సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి రంగంలోకి దించింది. బీసీ స్థానంలో మళ్లీ బీసీకే అవకాశం ఇవ్వటం ద్వారా వివాదాలు రాకుండా జాగ్రత్త పడింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఆలోచనలోనే ఉన్నట్టు సమాచారం. కర్నూలు లోక్సభ స్థానం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు గెలిచారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కొడుకు సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు గెలిచారు. అంటే 19 ఎన్నికల్లో 9 సార్లు కోట్ల కుటుంబమే గెలిచింది. అందుకే ఈ నియోజకవర్గంలో ఆ కుటుంబానిది ఒక ప్రత్యేక ముద్ర అనే అభిప్రాయం ఉంది. అయితే గత 2 ఎన్నికల్లో పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ ఆవిర్భావంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి దిగజారింది. మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన బుట్ట రేణుక విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి బీటీ నాయుడు 44,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావటం, కాంగ్రెస్ పూర్తిగా మరుగున పడటం లాంటి పరిణామాలతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఇంకా ఆశ్చర్యకరంగా వైసీపీ ఎంపీ బుట్ట రేణుక కూడా టీడీపీ వైపు వెళ్లిపోయారు. ఎన్నికల నాటికి బుట్ట రేణుక మళ్లీ వైసీపీలోకి వచ్చినా ఆమెకు టికెట్ దక్కలేదు. ఈసారి వైసీపీ నుంచి డాక్టర్ సింగారి సంజీవ కుమార్ అభ్యర్థయ్యారు. తెలుగుదేశం టికెట్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి దక్కింది. అయితే ఈసారి కూడా వైసీపీ వేసిన బీసీ మంత్రమే ఫలించింది. 2వ విడత కూడా పద్మశాలి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటం వైసీపీకి విజయం సమకూర్చింది. దాదాపు 1,50,000 ఓట్ల మెజారిటీ కూడా సాధించగలిగారు. 2 ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలు చంద్రబాబు నాయుడి ఆలోచనను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి కర్నూలు పార్లమెంటు స్థానంలో బీసీ ప్రయోగం చేయాలని భావిస్తున్నారట. అయితే కోట్ల కుటుంబం ఎన్నికల బరిలో లేకుండా మౌనంగా ఉండే అవకాశం లేదని కోట్ల వర్గీయులు గట్టిగా వాదిస్తున్నారు. కర్నూలు లోక్సభ టికెట్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వకపోయినా ఆయన కొడుకు రాఘవేంద్ర రెడ్డికైనా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు డోన్ అసెంబ్లీ టికెట్ మీద కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కన్నేశారు. తనకు గాని తన భార్య సుజాతమ్మకు గాని ఆ స్థానం ఇవ్వాలని అడుగుతున్నారు. మొత్తంగా చూస్తే కోట్ల కుటుంబానికి కనీసం ఒక అసెంబ్లీ టికెట్ అయినా ఇచ్చి సముదాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ డోన్ స్థానానికి ఇప్పటికే ఇన్ఛార్జిని ప్రకటించిన చంద్రబాబు మళ్లీ ఆ నిర్ణయం మార్చుకుంటారా అనేదే అసలు ప్రశ్న.
ఇలా ఉండగా టీడీపీ కూడా బీసీ మంత్రం పఠించాలనుకుంటే అంతకుముందు 2 సార్లు ఇదే కర్నూలు లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రస్తుత ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉండనే ఉన్నారు. బీసీ నాయకుడైన బీటీ నాయుడు కొద్ది తేడాతో గతంలో ఓడిపోయారు. అందుకే ఆయనను పోటీ చేయించే అవకాశాలున్నాయనే వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ ఈసారి పద్మశాలి సామాజిక వర్గానికి బదులు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయగా, టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న బీటీ నాయుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. కోట్లకు లేదా బీటీ నాయుడికి టికెట్ ఇవ్వని పక్షంలో కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో వాల్మీకుల తరువాత అత్యధిక ఓటర్లున్న బీసీ కురువ వర్గానికి చెందిన ఒక హాస్పిటల్ యజమానికి టీడీపీ టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా బరిలో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. గతంలో 2 సార్లు కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ వెంకటేష్ పేరు మోసిన వ్యాపారవేత్త. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తరువాత సుజనా చౌదరి, సీఎం రమేష్ తో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైతే బీజేపీ ఈ స్థానాన్ని అడిగే అవకాశం లేకపోలేదని, అప్పుడు టీజీ వెంకటేష్ పొత్తు అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే కర్నూలు లోక్సభ నియోజకవర్గ ఎన్నిక మరింత రసవత్తరంగా తయారవుతుంది.